బీవీడీ న్యూస్ కు స్వాగతం. కాశ్మీర్లో హిందువులపై దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ శాంతియుత ర్యాలీ. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేసి మతం చూసి కాల్చి చంపిన సంఘటనలో మరణించిన భారతీయులకు నివాళులర్పిస్తూ భారతీయులంతా కేంద్ర ప్రభుత్వం వెంటే ఉన్నారనే భావన కల్పిస్తూ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా నంద్యాల జిల్లాలో వేలాది మంది హిందువులతో నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేయాలని, ఉగ్రవాదులకు పుట్టుకైన దేశాన్ని నాశనం చేయాలని, భారత ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే వాతావరణం కల్పించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేడా మురళి గారు, ఎన్ఎండి ఫిరోజ్ గారు, నెట్ల మహేశ్వర్ రెడ్డి గారు, ఎస్పీఐ రెడ్డి సంస్థల అధినేత సుశీల గారు మాట్లాడుతూ ఇలాంటి ఉగ్రవాదులకు భారతదేశంలో చోటు లేదని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు. మన భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో మనం అందరం దీన్ని ఖండించాలా. ఏదైనా కానీ మన దేశానికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటయ్యాలా. మనం మన బలం ఏదో చూపించాలా. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాలని ఖచ్చితంగా తల్లి కొట్టాలా. ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి చూపించాలా. అందరూ ఒకటే మాట, మా భారతదేశం మీద కన్ను ఎత్తి చూసిన వారికి మా కళ్ళు ఈసారి కన్ను ఎర్రి చేసేనే చూపించాలని కోరుకుంటూ మనమంతా ఒకటే. కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలు జరిగినందుకు మనం ఇలా సమావేశం కావడం చాలా దురదృష్టకరం. నా తోటి సోదరులు ఎవరైతే ఉగ్రవాద దాడిలో మరణించారో వాళ్ళకి మా కన్నీటి శ్రద్ధాంజలి. భగవంతుడు వాళ్ళ కుటుంబాలకు శక్తిని బలాన్ని ఇవ్వాలని మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇంకెప్పుడు కూడా భారతదేశానికి కానీ భారతీయులకు కానీ హాని చేయాలన్న తలంపు ఉగ్రవాదులకు, వాళ్ళని పోషిస్తున్న సంస్థలకు, దేశాలకు రాకుండా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు గట్టి సమాధానం చెప్పాలని నేను ఈ సందర్భాన్ని వేడుకుంటున్నాను. ఈరోజు ఒక సంతోషకరమైన ఇది మనం బాధపడుతున్నాం. మన సోదరులు 27 మందిని అనవసరంగా ఎక్కడ ఘర్షణ కాకపోయింది. వాళ్ళు ఒక పర్యాటకనకు పోతే వాళ్ళను ఉగ్రవాదం పేరుతో చంపేసి ఆనంద కేరింతలు పెట్టిన వాళ్ళు ఈరోజు అవన్నీ చూసి మనం బాధపడుతున్నాం. అయితే ఒక్కసారిగా దేశంలో అనేక మందిలో ఈ కల్పన వచ్చి మన సోదరులు మనము తప్పనిసరిగా నివాళులు అర్పించాలా, మన ఐక్యమత్యం సాధించాలా. మొత్తం భారత ప్రజానీకం అంతా ఒక్కటే, మేమందరం ఒక్కటే. ఈ ఉద్యోగానికి ఎవరైతే కారకులై ఉన్నారో వాళ్ళ వెనకల ఏ దేశం అయితే ఉందో, పాకిస్తాన్ అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని నాగరూపాలు లేకుండా చేయాలనే ఒక సంకల్పము మొత్తం భారతదేశ ప్రజానీకం అంతా ఉంది. ఇంకొక విషయం ఏమంటే, గమనించాల్సిన విషయం ఏమంటే, ఈ మన ఒక్క దేశంలో కాదు విషయం, ప్రపంచంలో అనేక దేశాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా
ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో కూడా ఈ దుండరుగు చర్యలు ఖండిస్తూ వాళ్ళందరూ భారతదేశానికి తమ యొక్క సానుభూతి తెలుపుతున్నారు. మీరు ఏమైనా చేయండి, మీ వెనుకనే మేమున్నాము, మేము మీకు సహకరిస్తాము అని చెప్తున్నారు. ఉగ్రవాదులు ఎంతటి క్రూరత్వం ఉందంటే వాళ్ళని చంపినప్పుడు ఒక సిబిఐ ఆఫీసర్ భార్య, అయ్యా బాబు ఏమన్నారు, అయ్యా ఆయన లేకుండా నేను బతకలేను, నన్ను కూడా చంపేయండి అని చెప్పింది. కనీసము దయ దాక్షిణ్యము ఏమీ లేకుండా నేను నిన్ను చంపను, నువ్వు పోయి మోడీతో చెప్పుకో. ఎవరండి మోడీ? మన ప్రధాని, ఈ దేశ ప్రజలందరికీ సుప్రీం నాయకుడు. అటువంటి ఆయన్ను ఒక చాలా చులకనగా చేస్తూ మేము చేసేది చేసినాము, మీతో ఏమి కాదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అన్న ఒక భావన కల్పించినట్టు మాట్లాడడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే అది వర్ణనాతీతం. సరే, తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. వెంటనే మోడీజీ సౌదీ పర్యటనలో ఉండి అక్కడ యువరాజుతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసి వెంటనే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని భారత్కు వచ్చాడు. వచ్చిన వెంటనే మోడీ ఎన్నుకోలేదు. ఇదేది దానంతటా ప్రజలు మర్చిపోతారు, దేశాలు మర్చిపోతాయి, ఉగ్రవాదులు మర్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తాము అనుకోలేదు. వెంటనే పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నాడు. మన రాయబార కార్యాలయ సిబ్బంది ఎందుకు అన్నారు. తర్వాత సింధు నది జలాలు తెలుసండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సింధు నది యొక్క నీటి జలాలను 70% పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించింది. మన దేశంలో పాడుతుంది సింధు నది అంతా. మనము 30% పాకిస్తాన్ 70%. అన్యాయంగా లేదా? ఇట్లా ఉన్నప్పుడు ఈ సింధు నది జలాలను వాటికి తప్పిస్తున్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన భారత జాతీయ ప్రభుత్వము సింధు నది నీళ్లు పాకిస్తాన్ పోకుండా అడ్డుకట్టేసినారు. ఏంటి సింధు నది నీళ్లు పోకుండా? సింధు నది నీటి వల్ల పాకిస్తాన్ లో 70% పంట, 70% పంట సింధు నది నీటి వల్ల పండుతుంది. ఆ దేశం మొత్తం కూడా సింధు నది జలాలు తాగి బతుకుతున్నారు. ఈ నీళ్లు పోతుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? మరి కాబట్టి నరేంద్ర మోడీ గారికి దేశం పైన ఎవరు దాడి చేసినా, ఎవరు ఏం చేసినా చేతులు కట్టుకొని కూర్చుంటే మనసత్యం కాదు. దెబ్బకు దెబ్బ తప్పనిసరిగా చూపిస్తాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్ పైన వేరే దేశాల వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా మేము మీకు మద్దతు ఇస్తామని. ఏమని చర్యలు ఏంటి? పాకిస్తాన్ రూపం మాది ఇక ప్రపంచంలోనే ఎక్కడ లేకుండా అమెరికమైన ప్రజలు ఎవరు కూడా చనిపోకుండా ఉండేటట్లు చేయడమే నరేంద్ర మోడీ భారత ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి అతి త్వరలో రాబోయే సంఘటనలకు మనమందరము సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా మనం మద్దతు తెలపాలి. అందరం మద్దతు తెలుపుతాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉగ్రవాదం, ఉగ్రవాదం, ఉగ్రవాదం. భారత్ మాతాకి. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.